మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నావీ ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన హర్మన్సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎన్నోళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ కప్ను ముద్దాడింది. అభిమానులతో కిక్కరేసిన మైదానంలో వందేమాతరం నామస్మరణ మధ్య తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. 52 ఏళ్ల వరల్డ్ కప్ కల నెరవేరింది. దాదాపు 5 దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ను భారత మహిళల జట్టు సొంతం చేసుకుంది. సొంత గడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది. 2005-2017 ఫైనల్స్లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సాకారం చేసుకుంది. ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మ్యాజిక్, షఫాలి వర్మ ఆల్రౌండర్ షో, అమన్జోత్ కౌర్ స్టన్నింగ్ క్యాచ్ భారత్కు విజయాన్నందించాయి. షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోగా దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్లో 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ను గెలుచుకున్న మొదటి జట్టుగా టీమిండియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ 1992 అండ్ ఇంగ్లాండ్ 2019లో 2 సార్లు మాత్రమే ఓడిపోయి ఆ తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా స్మృతి మందన నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 434 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును మందన అధిగమించింది. 2017 వన్డే ప్రపంచ కప్ లో మిథాలీ రాజ్ 409 పరుగులు చేసింది. ఇక మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఎడిషన్ లో స్మృతి మందన సెకండ్ హైయెస్ట్ బ్యాటర్ గా కూడా నిలిచింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్డ్ 500+ రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. మరోవైపు ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించిన దీప్తి శర్మ కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో దీప్తి శర్మ 215 పరుగులతో పాటు 17 వికెట్లు తీసింది. దాంతో మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్ లో 200+ పరుగులు చేయడంతో పాటు 15+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా చరిత్రకెక్కింది. మరే ప్లేయర్ కూడా సింగిల్ ఎడిషన్ లో ఈ ఫీట్ సాధించలేదు. ఇక మెన్స్ అండ్ ఉమెన్స్ పరంగా ఓడిఐ వరల్డ్ కప్ నాకౌట్స్ గేమ్ లో హాఫ్ సెంచరీతో పాటు 5 వికెట్లు తీసుకున్న తొలి ప్లేయర్ గా దీప్తి శర్మ నిలిచింది. ఇక షఫాలి వర్మ కూడా చరిత్ర సృష్టించింది. మెన్స్ అండ్ ఉమెన్స్ పరంగా ఓడిఐ వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో గానీ ఫైనల్లో గానీ తక్కువ ఏజ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్ గా నిలిచింది. షఫాలి వర్మ 21 సంవత్సరాల ఏజ్ లోనే ఈ అవార్డును గెలుచుకుంది. ఇక హర్మన్ప్రీత్ కౌర్ కూడా 36 సంవత్సరాల వయసులో ఉమెన్స్ వరల్డ్ కప్ ను గెలుచుకున్న ప్లేయర్ గా నిలిచింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రికార్డును సృష్టించింది. వెస్టిండీస్ బ్యాటర్ అయిన డోటిన్ తో కలిసి ఒక సింగిల్ ఎడిషన్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా రిచా ఘోష్ నిలిచింది. వీళ్ళిద్దరూ కలిసి సింగిల్ ఎడిషన్ లో 12 సిక్స్లను కొట్టారు. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఓపెనర్లు షఫాలి వర్మ అండ్ స్మృతి మందన జట్టుకు కలుచెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా షఫాలి వర్మ మెరుపు బ్యాటింగ్తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ త్వరగా అవుట్ అయినా కూడా ఆల్రౌండర్ దీప్తి శర్మ, రిచా ఘోష్ నిలకడగా ఆడి జట్టు స్కోర్ను 290 పరుగులకు చేర్చారు. టీమిండియా చేసిన ఈ 298 స్కోర్ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో ఛేదన మొదలుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు లారా వోల్వర్డ్ అండ్ తజ్మీమ్ బ్రిట్స్ మంచి స్టార్ట్ని అందించారు. అయితే కీలక సమయంలో అమన్జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్తో బ్రిట్స్ రన్అట్ అవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వేసిన మాస్టర్ స్ట్రోక్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. బ్యాటింగ్లో అదురుకొట్టిన షఫాలి వర్మను అనూహ్యంగా బౌలింగ్కు తీసుకురాగా ఆమె బ్రేక్ త్రోలు అందించింది. తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో షఫాలి వర్మ దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్లైన సునే లూస్ అండ్ మ్యారిజన్ కాప్ వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడిలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో టీమిండియా దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది.